నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. సిరియాలో తిరుగుబాటు దళాలు మరోసారి పట్టు సాధించాయి. దీంతో ఆ దేశంలో ఉండడం శ్రేయస్కరం కాదని, అక్కడకు వెళ్లాలనుకుంటూ ఉంటే మానుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది. సిరియాలో తిరుగుబాటు దళాల భారీ దాడి తరువాత పెరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్ సిరియా ప్రయాణానికి దూరంగా ఉండాలని పౌరులను కోరింది. సిరియాలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు భారతదేశ పౌరులు సిరియాకు వెళ్లే అన్ని ప్రయాణాలకు దూరంగా ఉండాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. అక్కడే ఉన్న వాళ్ళు అందుబాటులో ఉన్న విమానాల ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చేయాలని అధికారులు సలహా ఇచ్చారు. తమ భద్రత గురించి జాగ్రత్తలు పాటించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది. సిరియాలో ఉన్న వారందరూ డమస్కస్లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని సూచించింది. అత్యవసర సహాయం కోసం 963933385973 hoc.damascus@mea.government.in ను సంప్రదించాలని పేర్కొంది. తీవ్రవాదంతో నలిగిపోయిన సిరియాలో మరోసారి తిరుగుబాటు తారాస్థాయికి చేరింది. ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ దళాలు కూడా తిరుగుబాటుదారులను నిలువరించలేకపోయాయి. హయత్ తహారీర్ అల్ షామ్ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు పలు నగరాలను కైవసం చేసుకున్నాయి. డమస్కస్ ను కూడా స్వాధీనం చేసుకోవాలని తిరుగుబాటుదారులు ప్రయత్నం చేస్తున్నారు. అదే జరిగితే మరోసారి సిరియాలో మారణహోమమే.